దాడి చేస్తున్నారని చెప్పి కేటీఆర్ దాన్ని ఖండిస్తూ వెళ్ళడం జరిగింది. బట్ ఇదే నేను కేటీఆర్ అన్నని అడుగుతున్నా. ఎస్, విజయారెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు, ఆల్రెడీ నేను తనకు సపోర్టివ్గా మాట్లాడినాను. జర్నలిస్టుల మీద దాడి, అది కూడా మహిళపై దాడి నేను ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. కానీ మాకు బాధ అవుతుంది ఏంటంటే కేటీఆర్ అన్న, మాకేం బాధ అవుతుందంటే అన్న, ఇదే దాడులు మరి మేము కూడా మహిళా జర్నలిస్టులమే. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులను ఎత్తి చూపించే పనిలో మేము ఉన్నాము. మీ కార్యకర్తలతో అనేక రకాలైనటువంటి అడ్డమైన కమెంట్లు మాత్రమే కాకుండా ఆర్మూర్ జీవన్ రెడ్డి ఆర్మూర్ పోతున్నప్పుడు అక్కడ జీవన్ రెడ్డి వాళ్ళ దుండగులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కావచ్చు, మా పైన కేసులు పెట్టి మమ్మల్ని అక్కడ పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే అప్పుడు మరి మేము మహిళగా మీకు గుర్తు రాలేదా? ఇదే విషయం ఒకవేళ కల్మేశ్వర్ ఐపీఎస్ నిజామాబాద్ ఎస్పీ గనక లేకపోయి ఉంటే ఈ రోజున మరి నిజంగా నేను ఎంత టెన్షన్ పడేదానంటే చాలా చాలా రకమైనటువంటి బాధ అనుభవించేదాన్ని. అక్కడ లోకల్ ప్రెస్ అంతా కూడా నాకు అండగా, నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నేను ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేను. నా సోదరులందరూ కూడా, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉన్నారు. అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్, లేదు శ్రావ్య మీరు బాగా మాట్లాడతారు, ప్రజల సమస్యలు కొట్లాడతారని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో మొత్తం మన ఆర్మూర్ వినయ్ రెడ్డి అన్న ఒక ఫోన్ చేయగానే ప్రెస్ క్లబ్ వాళ్ళందరూ, నాకు ఎవరు తెలియదు అక్కడ, అందరినీ కూడా పంపించడంతో అందరూ వచ్చి నాకు సపోర్టివ్గా నిలబడి అక్కడ సిఐతో మాట్లాడి కోఆర్డినేట్ చేసి ఈ రోజున వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఎస్ నాకు ధైర్యం ఉన్నది, నేను ధైర్యంగా ఎదుర్కొంటా. కానీ ఆ సిచ్యువేషన్కి నాకు ఇంతమంది ఉన్నారు ఒక ప్రాబ్లం వస్తే అని నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి నా సోదరులందరూ కూడా ప్రూవ్ చేశారు. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళ అనుచరులు కొంతమంది లైవ్లో వచ్చి అక్కడ గొడవ చేయడం జరిగింది. సరే, గొడవ అక్కడితో ఆగిపోలేదు. నా మీద కేసులు పెట్టేసి నా వెహికల్ సీజ్ చేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ సిఐతో జీవన్ రెడ్డి కుమ్మక్కై, సిఐ కూడా అక్కడ సురేష్ బాబు ఉండే, కుమ్మక్కయ్యి చాలా ఇబ్బంది పెట్టేసి అసలు మా వెహికల్ కూడా ఎక్కడ పోనీయకుండా అక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసి దాదాపు 2-3 రోజులు నన్ను ఆర్మూర్లోనే ఉండేటట్టు చేసిండు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆడదాన్ని అడ్డుకున్న, ఒక ఆడదానికి అవమానం చెందిన, మన మహాభారతం తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, ద్రౌపదికి అవమానం జరిగితే ఏం జరిగింది? కురుక్షేత్ర యుద్ధమైంది. సో నన్ను అక్కడ ఆపి ఆ రోజు జీవన్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేసిండు. నేను కంకణం కట్టుకొని జీవన్ రెడ్డి ఖబర్దార్, నేను ఇక్కడే ఉంటా 10 రోజులు అని చెప్పి 10 రోజులు ఉండి కావాలని మొత్తం ప్రచారం చేసి జీవన్ రెడ్డిని ఓడగొట్టేదాకా నేను నిద్రపోలేదు. ఈ రోజున జీవన్ రెడ్డి ఓడిపోయిందంటే దాని కర్త కర్మ క్రియ నేను చెప్పా. ఆయన వినాశకాలే విపరీత బుద్ధి అన్నప్పుడు డెఫినెట్గా నా రూపంలో కర్మ జీవన్ రెడ్డిని వేటాడింది. అండ్ అట్లాగే ఎవరైతే నా ఛానల్ లైవ్లో ఒక వీడియో ఇచ్చిండని చెప్పి అతన్ని దుండగులతో కొట్టిపించి ఆ రోజు రాత్రి అతనికి కోమాలోకి వెళ్ళిపోయేటట్టు చేసి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చినటువంటి ఆ కర్మ జీవన్ రెడ్డిని జీవితాంతం వెంబడిస్తుంది. నేనేమంటున్నానంటే మహిళలు ఏ పార్టీ ఏంది అని పక్కన పెడితే ఎవరి మీదైనా దాడులు చాలా తప్పు. నేను ఇవన్నీ ఏదో మిమ్మల్ని గుచ్చి దెప్పడానికి నేను చెప్పట్లేదు కేటీఆర్ అన్న. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ తప్పిదాల వల్ల మీరు ఓడిపోయినారు. మరొక్కసారి మీరు అధికారంలోకి రావాలన్నా, ఒకవేళ మళ్ళీ మీరు అధికారంలోకే వచ్చినా ఎవరైనా జర్నలిస్టులు మీ తప్పుల్ని ఎత్తి చూపించినప్పుడు అది మీ మంచికే, మీ సవరణల కొరకే అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా తీవ్రమైనటువంటి బాధ ఏంటంటే మీ జిల్లా మంత్రులు, నేను ఈ జీవన్ రెడ్డి కేసులు పెట్టినప్పుడు డెఫినెట్గా మనం ఏం చేస్తాము, ఇంకెవరైనా ఉన్నారా కాపాడేటోళ్ళు ఎవరితో అన్న చెప్పిస్తే కార్ సీజ్ వదిలేస్తారేమో, మనల్ని వదిలేస్తారు కదా అని చెప్పి చాలాసార్లు అప్పటి నిజామాబాద్ మాజీ మంత్రి గారికి కూడా చాలాసార్లు నేను కాల్ చేయడం జరిగింది.
ఒక్కడంటే ఒక్కడు కూడా ఫోన్ లేపిన పాపానికి పోలేదు. టెక్స్ట్ మెసేజ్లు పెట్టినాను, ఆఖరికి టెక్స్ట్ మెసేజ్లు కూడా నేను పెట్టడం జరిగింది. ఇట్లా పలానా జీవన్ రెడ్డి మీ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అడ్డుకున్నారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు, దయచేసి ఒక మాట చెప్పండి, మేము చేసిన తప్పేం లేదు, మా బాధ్యత నిర్వహణలో భాగంగా మేము రావడం జరిగిందని టెక్స్ట్ మెసేజ్లు పెట్టినాం. పెడితే కూడా వాళ్ళు ఫోన్లు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. చాలా బాధ అనిపించింది. అంటే మీ జిల్లా మంత్రి కూడా మరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఈ రోజున మరి ఆ రోజు శ్రావ్య బయటికి వచ్చి ఒక కంకణం కట్టుకొని ఈ వీళ్ళని ఇబ్బంది పెట్టింది అని అంటే కనుక దానికి నిజంగా నేను జీవితంలో గుర్తుపెట్టుకున్నటువంటి పర్సన్స్ నా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ మిత్రులు, నా సోదరులు, నా వెన్నంటే ఉండి నాకు మరింత ధైర్యాన్ని చేకూర్చి నేను ఉన్నాం శ్రావ్య, చూసుకుంటాం నిన్నని చెప్పి నా సంరక్షకులుగా నాకు ఒక ఏం చెప్పాలి సోదర భావం కావచ్చు. నిజంగా ఆర్మూరు ప్రజలు కూడా నన్ను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. ఆర్మూరులో నేను ఎక్కడ లంచ్ చేసినా, ఎక్కడ ఛాయ్ తాగినా అట్లీస్ట్ పైసలు కూడా తీసుకోలేదు నాకు. ఎందుకు తీసుకోలేదంటే ఇవి మా కోసం కొట్లాడుతుంది, ఇవి మా కోసం ఆర్మూర్లు ఉంది, మా కోసం కొట్లాడుతుందని చెప్పి అక్కడ ఆటో వాళ్ళ దగ్గర నుంచి, రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నిజంగా నాకు సపోర్ట్ చేశారు. అందుకే ప్రజల పక్షాన ఉంటే ఆ ప్రజలే మనల్ని ఎప్పటికైనా మనల్ని కాపాడుతారు. ధర్మం పక్షాన ఉంటే ఆ ధర్మమే మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంది అని నేను బాగా నమ్ముతా. సో ఇదే రకంగా ఆ ఉన్న 10 రోజులు నన్ను ఆర్మూరు ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత బిడ్డ కన్నా ఎక్కువ కూడా నన్ను చూసుకున్నారు. చాలా సంతోషం. అంటే ఈ సందర్భంగా నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ టైం అన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీ ఎమ్మెల్యేలని అదుపులో పెట్టుకుంటారని చెప్పి నేను కేటీఆర్ గారికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. డెఫినెట్గా మీరు చూసినట్టయితే నిన్న మార్నింగ్ న్యూస్లో మహిళా జర్నలిస్ట్ పైన జరిగినటువంటి దాడికి నేను మద్దతు పలుకుతూ, నేను ఖండిస్తూ విజయారెడ్డి గారికి నేను సపోర్టివ్గా మాట్లాడడం జరిగింది. కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇకనైనా కనువిప్పు కలుగుతుంది. నెక్స్ట్ టైం ఇట్లాంటివి రిపీట్ కాకుండా మీ పార్టీ మారాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళలో నేను ఒకదాన్ని ఉన్నానన్న విషయాన్ని కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే ఆ 2 రోజుల నుంచి నేను అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి, నిజామాబాద్ జిల్లా మంత్రికి కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు, మెసేజ్లు పెట్టినా రిప్లై లేదు, లైట్ తీసుకున్నారు వాళ్ళు. సో అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. ఇంకో పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఈ రోజున నా నిజామాబాద్ సోదరులతో పాటు ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ సోదరులతో పాటు వినయ్ అన్నకు ఇప్పుడు డెఫినెట్గా మీ పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు మేము ఎవరికి చేయాలి? రాకేష్ రెడ్డి గారికి కానీ వినయ్ రెడ్డి గారికి కానీ ఇరు పార్టీలకు చేయాలి. అన్న ఇట్లా అయింది పరిస్థితి, ఎవరో తెలియదు వచ్చి ఇట్లా కేసులు పెట్టి మమ్మల్ని ఇట్లా పెట్టిరు అది అంటే తక్షణమే ప్రచారంలో ఉన్నటువంటి వినయ్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ క్లబ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను అక్కడ వాళ్ళని పంపించి సపోర్టివ్గా నాకు మద్దతు పలకడం జరిగింది. నన్ను బాగా సెక్యూర్గా కూడా చూసుకోవడం జరిగింది. అండ్ అట్లనే కల్మేశ్వర్ ఐపీఎస్ నేను జీవితంలో మర్చిపోలేనటువంటి వ్యక్తి. డెఫినెట్గా పోలీసులు అందరూ కూడా అమ్ముడు పోతున్నారు, ఎస్ఐలు సిఐలు అందరూ అమ్ముడు పోతున్నటువంటి వేళ నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ కల్మేశ్వర్ ఐపీఎస్ ఎవరి మాట వినడు, ఆయన స్టైల్లో ఆయన వెళ్ళిపోతాడు. నిజామాబాద్ ఎస్పీ డైరెక్ట్గా ఇట్లా కాదని చెప్పి కల్మేశ్వర్ ఐపీఎస్ గారికి నేను ఫోన్ కొట్టినా అండి. నేను కల్మేశ్వర్ ఐపీఎస్కి ఫోన్ కొట్టగానే సార్ ఒక్కటే అన్నారు, అమ్మా 1 గంట టైమి, 1 గంటల నీ వెహికల్ మొత్తం నీ దగ్గరకు వస్తుంది, నువ్వు రిలాక్స్గా ఉండు, నీకేం టెన్షన్ లేదు అని చెప్పి ఆయన ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే పార్టీ అయినా ఎవరైనా అసలు ఎందుకు దాడి చేయాలి? డెఫినెట్గా వాళ్ళు అక్కడ రెచ్చగొట్టే పనులు ఏం చేయలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడానికి వచ్చినారు. సో వాళ్ళ వల్ల మీకు పోయేదేముంది, అంత భయం ఎందుకు? సో దీన్ని బట్టి నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలామంది